శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో అతిసార వ్యాధి పంజా విసిరింది. గత 2 రోజులుగా డయేరియా వ్యాధి బారిన పడిన వారంతా అటు రాజాం ఇటు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని 108లో మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆ గ్రామ సర్పంచ్ కె సీతారాం అటు వైద్యులకు సమాచారం అందివ్వడంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వర్రావుకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన గ్రామాన్ని సందర్శించారు. అలాగే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులకు ధైర్యం నింపారు. అక్కడ వైద్యులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని సూచించారు. రాజాం సామాజిక హాస్పిటల్లో 25 మందికి చికిత్స అందుకుంటున్నట్లు స్థానిక సర్పంచ్ సీతారాం తెలిపారు. ఇందులో చిన్నారులు 7 ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో తాగునీటి కలుషితమైందని తొలుత భావించారు. గ్రామంలో ఒకే బోరు ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైందనుకున్నారు. కానీ గ్రామానికి ఆనుకుని ఉన్న కోళ్ల ఫారంతో గ్రామంలో ఈగల బెడద అధికమై ఈ పరిస్థితి ఎదురైందని భావిస్తున్నారు. గ్రామంలో ఫాగింగ్ చేయించారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే ఈశ్వర్రావు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. జి సిగడాం, డాక్టర్ యశ్వంత్ స్థానిక పరిస్థితులపై దృష్టి సారించి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్త కేసులు సాయంత్రం నమోదు కాలేదన్నారు. ఆడు రెడీ ఉన్న లైన్ ఎక్కువ టైం నేను చూస్తాను ఆడికి రాత్రి ఎవరు వచ్చారా ఎవరు